ఈరోజు కరీంనగర్ న్యూ పీకాక్ హోటల్లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్ర అధ్యక్షులు వజీర్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ వజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ సంస్థలోని ఇంజనీర్లు, ఆర్టిజన్లు, O&M మరియు అకౌంట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసాలను కోర్చి ప్రజలకు, రైతులకు న్యాయమైన నిరంతర విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యార్హతను ఆధారంగా చేసుకుని వారికి కూడా పదోన్నతులు కల్పించాలి అని డిమాండ్ చేశారు. EPFF, GPSFను విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తించేలా చొరవ తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ జమీరుద్దీన్ సిద్దికి, అధ్యక్షులు వజీర్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కోశాధికారి నాగేశ్వరరావు మరియు శ్రీనివాస్ రెడ్డి, నాగేష్, శ్రీనివాస్, మూర్తి, రామ్దాస్, పలువురు నాయకులు, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ గిట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన ట్రాన్స్కో జన్కోల్లా మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్నీ కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోల్లా మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్కో జన్కోల్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ యూనియన్లా ఇంత పెద్ద యూనియన్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ యూనియన్ అయినా కూడా ఒక O&M ఒకటేమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఇన్నం. ఈ 1535 కాన్సెప్ట్ ఈ కాడ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు. ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే ట్రాన్స్కోలా ఫామ్ చేసింది. మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే, వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు. కళ్యాణ్ సార్, వజీర్ సార్ O&M వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి యూనియన్. నాకు ఒక పెద్ద గురువు గారు వజీర్ భాయ్ నా ఐడిల్. నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉన్నది. ఆ సార్ సోషల్ వర్కర్. ఇక ఆ సార్ బయోగ్రఫీ, ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళి వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారో మనం చెప్పిన కాన్సెప్ట్ ఈసోటి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది దానికి ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరఫు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో NPTCL అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి, అలాగే వ్యవసాయదారులకి, ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజను ఈరోజు ఫామ్ చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే NPTCL నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే SPTCL నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు, అలాగే మేము 2 మెసేజ్లు చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు జియావుద్దీన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగులలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరైనటువంటి ప్రధానంగా ఆర్టిజన్స్ అనేవారు కూడా ఉన్నారు. వారికి సమాన యొక్క ప్రాతినిధ్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకొచ్చిందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాము. అయితే జియావుద్దీన్ గారి కాన్సెప్ట్, జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మరి
ఆర్టిజన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారు అందరితో వైండం కార్మికులతో పాటు లైన్మెన్తో పాటు అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందడుగులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా సమానమైనటువంటి హోదా కల్పించాలనే ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. ఆర్టిజన్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు. ఎన్పిటిసిఎల్ నుంచి చందర్ సింగ్ గారిని ఆర్టిజన్ గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామ్దాస్ గారు అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 విషయాలండి. ఈ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. అలాగే 4,800 మంది GPF కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఓఎంఎం కార్మికులు కానీ ఉన్నారు. వారికి 1-4 మరి 2004 నుండి ఖచ్చితంగా వాళ్ళకి EPF నుంచి GPF చేయాలని మేము అడుగుతున్నాము. 31/8/2004 వరకు వాళ్ళకి GPF ఇవ్వాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వారు ఏమని అడుగుతున్నాము. అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు